శ్రీకృష్ణుడి విడిచి ఉండలేని రాధ తన శాపం గురించి కృష్ణుడితో చెప్పుకొని బాధపడింది. అప్పుడు ఆ శ్రీకృష్ణుడే ఓదార్చి ఇదంతా తాను ఆడించిన ఆటేనని, తాను కూడా భూమిపై అవతరించాల్సి ఉందని, గోలోకంలోనే నీతో పాటే నేను ఉంటానని రాధతో చెప్పాడు కృష్ణుడు. అలా రాధ గోపికగా, శ్రీకృష్ణుడు గోపాలుడిగా భూమిపై అవతరించారు. రాధ శాపానికి గురైన శ్రీరాముడే రాక్షస చక్రవర్తి అయిన శంఖచూడుడిగా జన్మించి శివుడి త్రిశూలానికి బలై తిరిగి గోలోకానికి చేరుకున్నాడు. ద్వాపరయుగంలో విష్ణువు కృష్ణావతారంగా, రాధ గోపికగా గోకులంలో జన్మించారు. శ్రీకృష్ణుడికి ఆ పేరు పెట్టిన రాజగురువు గర్గ మహర్షి అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఆ గర్గ మహర్షే శ్రీకృష్ణుడి నామకరణ కార్యక్రమంలో రాధ గురించి నందుడికి చెప్పాడు. ఈ గాథ కూడా బ్రహ్మవైవర్త పురాణంలోనే ఉంది. శ్రీకృష్ణుడి 10 నామాల్లో ఒకటిగా రాధా ప్రాణాధిక అని గర్గ మహర్షి పఠించాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.